హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ మ్యాటర్స్ అఫీషియల్ 43. ఈరోజు వీడియో వచ్చేసి కళల గురించి. కళలు వస్తే చనిపోతారట. ఇది ఎంతవరకు నిజం? ఎలాంటి కళలు వస్తే చనిపోతారు? కళల గురించి మనకు స్వప్న శాస్త్రం అలాగే శివపురాణం ఏం చెబుతుంది? వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కళ వస్తే 6 నెలల్లో చనిపోతారట. అలాంటి కళలు ఏంటో తెలుసా? మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కళలు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పీడ కళలు వస్తే మరికొన్నిసార్లు మంచి కళలు వస్తూ ఉంటాయి. అయితే కళల్లో మనకు 3 రకాల కళలు వస్తూ ఉంటాయి. జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి. స్వప్న శాస్త్రం ప్రకారం కళల్లో ఎప్పుడూ కూడా భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటాయి. అయితే చాలా వరకు మనకు కళల్లో వచ్చిన వస్తువులు కానీ మనకు వచ్చిన కళను కానీ మరిచిపోతూ ఉంటాము. కేవలం కొన్ని రకాల కళలు మాత్రమే మనం గుర్తు పెట్టుకుంటూ ఉంటాం. అయితే మనకు మరణం వచ్చే ముందు కళల్లో పలు సంకేతాలు, సూచనలు కనిపిస్తాయట. ఈ సంకేతాలు కనిపిస్తే మరణం తథ్యమని శివపురాణం చెబుతుంది. శివపురాణం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన భర్త పరమేశ్వరుడిని ఇలా అడుగుతుంది: స్వామి, మరణానికి సంకేతమేంటి? మరణం ఎలా తెలుస్తుందని ప్రశ్నించగా అప్పుడు పరమశివుడు మాట్లాడుతూ, ఒక వ్యక్తి శరీరం లేత పసుపు లేదా తెలుపు, కొద్దిగా ఎరుపు రంగులో మారినప్పుడు ఆ వ్యక్తి మరో 6 నెలల్లో చనిపోవచ్చని అర్థం. అలాగే నీరు, నూనె, అద్దంలో ఒక వ్యక్తి తన ప్రతిబింబాన్ని చూడలేనప్పుడు ఆ వ్యక్తి 6 నెలల్లో చనిపోతాడు. ఈ సమయం కన్నా 1 నెల ఎక్కువ జీవిస్తే తమ నీడను తామే చూసుకోలేరు. ఒకవేళ కనిపించినా ఆ నీడకు తలభాగం ఉండదు. ప్రతి వస్తువు నల్లగానే కనిపిస్తే ఆ వ్యక్తి త్వరలోనే లోకాన్ని వీడిపోతున్నాడని అర్థం. అలాగే వారం రోజుల పాటు ఎడమ చెయ్యి మెలితిరిగినట్టు అనిపిస్తున్నా కూడా త్వరలోనే మరణం తథ్యం అని అర్థం. అదేవిధంగా నోరు, నాలుక, చెవులు, కళ్ళు, ముక్కు రాయిలా గట్టిగా మారినట్టు అనిపిస్తే ఆ వ్యక్తి మరో 6 నెలల్లో ప్రాణం కోల్పోతాడు. అలాగే చంద్రుడు, సూర్యుడు, అగ్ని, కాంతిని చూడలేనప్పుడు ఇక జీవించేది 6 నెలలే. అలాగే నాలుక అకస్మాత్తుగా ఉబ్బి దంతాల్లో చీము వస్తే 6 నెలలకు మించి బ్రతకరు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్ని ఎరుపు రంగులో కనిపించినా మరణం సమీపించినట్టే అని అర్థం. అలాగే గుడ్లగూబ గురించి కలలు కన్నప్పుడు ఏదైనా గ్రామాన్ని ఖాళీగా గాని ధ్వంసం చేసినట్టు గాని కలవస్తే మృత్యువు సమీపించినట్టే. అలాగే పావురం, కాకి, గద్ద తలపై కూర్చున్న వాలినా కూడా అది మరణ సంకేతంగా భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.